I love mirchi. Okay. Right answer, one mirchi to you. Okay. First question. Tell me. No lifelines. మేడం No ఈ object. రైట్ లో వెళ్ళాలా మేడం? ఈ రైటే. రైట్ తీసుకున్నాక ఆ జంక్షన్ నుంచి మీకు తెలుసు కదా. అలా రైట్ తీసుకుంటే జంక్షన్, ఆ తర్వాత తెలుసు మేడం. సో ఎలా జరిగింది మీ ఫస్ట్ డే ట్రైనింగ్? ఫస్ట్ డేనో లాస్ట్ డేనో అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? పెద్దగా ఏం ఆలోచించలేదండి. ఇంకో 2 రోజులు చూసి ఊరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఆ ట్రిప్ షీట్ ఇలా ఇవ్వండి. సార్ ట్రిప్ షీట్ అక్కడ ఉంటుంది చూడండి. My God, you should be in Hollywood. One more mirchi. Thank you. సరే వెళ్ళిపోతే అన్నీ సాల్వ్ అయిపోతాయా? అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఉద్యోగం కావాలి. అదేదో ఇక్కడే సాల్వ్ చూసుకుంటే. అవుతుందో లేదో ముందు ఊరు వదిలి వెళ్ళిపోతే చాలా అనిపిస్తుంది. ఊరికి వెళ్ళాక మీరు తనతో ఏమని చెప్తారు? నేను మేనేజ్ చేసుకోలేకపోయినా అందుకే వెనక్కి వచ్చేసానని నేను చెప్తారా? తనతో ఏదో చెప్పుకో. ఏంటి ఎలా చూస్తున్నారు? నేను దివ్య గురించే మాట్లాడుతున్నాను. ఇక్కడికి రావడానికి ముందు తనతో ఏం చెప్పారో గుర్తుందిగా? అక్కడ ఒకరిది వెయిట్ చేస్తుందని మర్చిపోకండి. ఏయ్, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావే? నా వల్లేగా నువ్వు అక్కడికి వెళ్తున్నావు. ఈ ఉద్యోగానికి అప్లికేషన్ వేసింది నువ్వే ఏడిస్తే ఏంటి అర్థం? నాకు మాత్రం నేను వదిలి వెళ్ళాలని కోరిక. మేనేజ్ చేయకు. ఈ కాలంలో ఎవరు కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు చెప్పు? పైగా సొంతూరులో పనిచేస్తే అస్సలు మర్యాద ఉండదు. ఇక్కడ చేసే అదే పనికి అక్కడ 3 రెట్లు ఎక్కువ జీతం ఇస్తారు. అదేగా మీ నాన్న కావాల్సింది. అదే మా నాన్న చెప్పింది మనసులో పెట్టుకోనే కదా ఇలా మాట్లాడుతున్నావు. అబ్బా అదేం కాదే. మీ నాన్న చెప్పిన దాంట్లోనూ న్యాయం ఉంది. కేవలం 8 వేలు సంపాదించే వాడికి ఎవరు పిల్లనిస్తారు? ఇలా చూడు, నన్ను చూడు. నేనేమి నీ వల్ల అక్కడికి వెళ్ళడం లేదు. ఏదో ఒక రోజు నువ్వు చెప్పకపోయినా నేను వెళ్ళేవాడిని. మన కోసం. కళ్ళు తుడుచుకో. చెప్తున్నానుగా, ఈ ఉద్యోగం దొరకపోయినా పర్లేదు, ఒక మంచి ఉద్యోగంతోనే మళ్ళీ వస్తాను. అర్థమైందా? నేను ఇంటర్వ్యూలో మీరు మాట్లాడినప్పుడే నాకు అర్థమైంది మీకు ఇష్టం లేకుండానే ఈ ఊరు వచ్చారని. తనకు తెలిస్తే తను బాధపడుతుందని నేనేం చెప్పలేదు. మీరు ఏం చెప్పలేదుగా. నేను ముందే చెప్పుంటాను, కానీ తనే నీకేం తెలియనట్టుండు, లేదంటే తనే చెప్పే మిమ్మల్ని ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేశానని మీరు అనుకుంటారని చెప్పింది. బట్ ఆనెస్ట్లీ మీ సర్టిఫికేట్స్ లేకుండా మిమ్మల్ని ఉద్యోగంలో చేర్చుకోవడం తప్ప నేను మీకు పెద్దగా హెల్ప్ ఏమీ చేయలేదు. సరే నేను బయలుదేరుతానండి. ఏదేమైనా ముందు తనతో ఫోన్ చేసి మాట్లాడండి, అన్నీ అవే సర్దుకుంటాయి. ఓకే, థ్యాంక్స్. ఒక్క నిమిషం. ఉదయం ఒకరిని పోలీసులు తీసుకెళ్లారు కదా, సారీ, దానికి నేనే కారణం. ఆయన అంటే మీరు ఏడవడం నేను చూశాను. లేదు పర్లేదండి, ఐల్ సీ యూ. ఓకే. వెళ్దామా సార్? వెళ్దాం. చెప్పరా. రేయ్, ఎలా ఉందిరా? ఇప్పుడు పర్వాలేదు. రేయ్, ఇందాకే ఎంక్వైరీ చేశాను. స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ బాబాయ్ ఆ నలుగురిని తాక్కోమన్నాడు. అర్థమైందా? ఏదైనా చెయ్యాలంటే ఈ నైట్ లోపే చెయ్యాలి, లేదంటే వాడిని పట్టుకోవడం కష్టం. సరే, నేను చూసుకుంటాను. రైట్కి లాగు, ఇంకొంచెం రైట్, చాలు. అందరినీ రౌండ్స్కి పంపించావా? పంపించాను సార్. ఈ సర్కిల్ని నువ్వు అరవిందో చూసుకుంటే చాలు. చూసుకున్నాను సార్. అర్థమైందా? ఓకే సార్. అందుకే నేను సారీ అడుగుదామని వచ్చాడు. ఎప్పుడు ఏదో ఒక గొడవ చేయటం, దానికి మీడియేటర్ మధ్యలో. వెళ్ళమని చెప్పు. ఏం జరిగిందో ఏంటో క్లియర్ గా తెలియకుండా మాట్లాడకే. ఎవడో అప్పుడు నీ వెనకాల తిరుగుతూ ఉన్నాడు. నువ్వు లవ్ చేయకపోతే నీ మొహాన్ని యాసిడ్ కొడతానని వాడితోనే వెళ్ళి చెప్పాడు. వాడిని కొట్టకుండా ముద్దు పెట్టుకుంటారా ఏంటి? నిజం చెప్పాలంటే ఈ గొడవకి నువ్వేనే కారణం. కానీ నీ పేరు బయటకు రాకూడదని వాడు ఎవరితోనూ ఏమీ చెప్పలేదు. ఒక్క విషయం గుర్తుంచుకోవే, ఒక అమ్మాయి కోసం ఎవరు ఇంత ఓర్పుగా ఉండరు. అర్థం చేసుకో. రే హౌలీ, టైంకి ఫోన్ ఎత్తవా? పనిలో ఉన్నాను. ఏంట్రా? తన హాస్టల్ దగ్గర ఉన్నాను. తొందర బైక్ తీసుకుని రా. ఇంకా ఊరికెళ్ళలేదా? నేను ఇంత చెప్పినా నీకు బుద్ధి లేదా? రే ఓపిక లేదు, ముందు రారా. వస్తానా? నేను ఇంత చెప్పినా నువ్వు వెళ్ళి వాడిని కలవు కదా, మానే. ఇంకాసేపట్లో వాడు ఊరు వదిలి వెళ్ళిపోతాడు. అప్పుడు కూర్చుని ఏడు.
ఏంటి? మొబైల్ తీసుకో. ఎక్కడున్నామో తెలియట్లేదు సార్. సార్ ఈ ఫోన్లోనే దారి చూపిస్తుంది అంటారు కదా సార్, అది మీ ఫోన్లో ఉందా సార్? ఓకే సార్. రే నేనేరా రూమ్కే వస్తున్నాను. నేను ఆఫీస్లో ముఖ్యంగా మీటింగ్లో ఉన్నారా, మళ్ళీ చేస్తారా? పెట్టరా, మళ్ళీ చేస్తారా? యాక్చువల్గా ఇది 2007లో తీసిన ఫోటో. క్యూట్గా ఉన్నాను కదా? లేనా, ఇది 2008లో తీసింది. అన్నా కొంచెం బండి ఆపుతారా? ఫస్ట్ ఎవరినైనా అడుగుదాం, ఎక్కడున్నావు కూడా తెలియట్లేదు. ఓకే సార్.